మనందరము సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు మనం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ దయచేశారు. అందును బట్టి మీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ముఖ్యమైన వర్తమానానికి ముందు కొన్ని మాటలు నేను పలుకుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. మాట్లాడుతున్నది నేను కాదు నాయన, నా ద్వారా మీరు మాట్లాడిస్తారని, మీ పిల్లలందరికీ వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని ప్రసాదిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకొంచున్నాను. మన మధ్యలో ఉన్న దైవ సేవకులకు, వచ్చిన మీరందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకొంచున్నాను. ప్రియులరా, మరి దేవుడు మనందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని, మంచి వాతావరణాన్ని, మనందరికీ చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఇచ్చిన దేవాది దేవునికి మనం ప్రతి ఉదయము కూడా లేచిన వెంటనే మనం లేచిన విధానాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఖచ్చితంగా చెల్లించాలి. ఈ మధ్యకాలంలో ఎన్నో మరణాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. మరణం అనేది ఎంత ఈజీగా మనుషులను పట్టుకుంటుందో, ఎప్పుడు మనిషి జీవితం ముగుస్తుందో అనే సంగతిని నేటి దినాలలో మనకు అర్థం కావటం లేదు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. దానికి నేను పెట్టిన ఒక చిన్న పాఠం పేరు నియమింపబడిన మరణం అనే ఒక చిన్న పాఠాన్ని ముఖ్యమైన వర్తమానానికి ముందు మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్రియులరా, నేడున్న సమాజంలో సమాజానికి దేవుని యొక్క జ్ఞానం అనేది సమాజంలో కనపడటం లేదు. సమాజానికి కానివ్వండి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వారం వింటున్న ఈ మాటలను ప్రతిరోజు మనం ధ్యానించుకుని, ఆలోచించుకుని మన జీవితాలను మార్పు వైపు మనం పరిగెత్తాలి అని మనం ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. సంఘము అంటే చాలా విలువైనది. సంఘము అంటే, సంఘమును కూర్చున్న వివరణ మనం ఎన్నో పాఠాలు మనం విన్నాం దైవదాసుల ద్వారా. సంఘము యొక్క విలువ కుటుంబము కంటే ఎక్కువగా సంఘాన్ని ప్రేమించాలి. కుటుంబము కంటే ఎక్కువగా సంఘము పట్ల ప్రేమ కలిగి ఉండాలి. సంఘము ఎందుకు గొప్పది అంటే, సంఘమైన ఈ సంఘాన్ని కాపాడటానికి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. సంఘం అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే ప్రతి ఒక్కరూ ఒక కుటుంబముగా మనం సంఘాన్ని మనం చూసుకోవాలి, గౌరవించుకోవాలి. ప్రతిరోజు మన కుటుంబం దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు వింటున్నామనే అనే భావన మనకు కలగాలి. సంఘములో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీటింగ్స్ పెడుతున్నారు, ఎన్నో దైవికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నప్పుడు మనం ఏమనుకుంటాము అంటే, సంఘం కోసం మనం పనిచేస్తున్నప్పుడు భోజనాలు వడ్డించేవాళ్ళు ఒకరు, ఏమండి, ఆ సంఘానికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు ఒకరు, ఇలా దేవుని మాటలు వినిపించటానికి ఎవరి పని వాళ్ళు నిర్వర్తించుకుంటూ, ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకుంటూ, అమూల్యమైన మాటలు సంఘానికి, సమాజానికి వినిపించడంలో ఎక్కువ పాత్ర ఎవరికి ఉంటుంది అంటే సంఘంలో ఉన్న దేవుని పిల్లలకి ఉంటుంది. ఏమండి, అందుకే బైబిల్ గ్రంథంలో సువార్తను అందించటంలో సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవని వ్రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో
ఒక మాట మనకు కనపడుతుంది. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే సంఘములో మీరు భోజనాలు వడ్డించిన, సంఘములో మీరు చక్కగా వంట కార్యక్రమంలో మీరు పనిచేసిన, మీరు సువార్త పనిలో మీరు ఏ పని అయితే బరకాలు వేసినా ఏం చేసినా ఈ పేర్లు వీళ్ళ పేర్లు ఎక్కడ లెక్కింపబడతాయి? ఇవి జీవ గ్రంథములో. అంటే సువార్త పనిలో మీరు సహకారులుగా మీరు పనిచేస్తున్న వారుగా మనకు కనపడుతూ ఉంటారు. యవ్వన బిడ్డలు నైట్ అంతా కష్టపడుతూ ఉంటారు. ఎంత పని చేస్తారండి? ఒక సౌండ్ సిస్టమ్ అందరికీ దేవుని మాటలు వెళ్ళాలి అంటే ఎంతమంది యవ్వనస్తులు, ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది పని చేస్తేనే ఆ దేవుని మాటలు సమాజానికి ఉన్నతంగా వెళ్తాయి. ఏమండి, చక్కగా భోజనాలు సిద్ధపరుస్తూ ఉంటారు, వడ్డిస్తూ ఉంటారు, టెంటలేస్తూ ఉంటారు. ఏమండి, ఎన్ని పనులండి! దేవుని మాటలు బయటికి వెళ్ళాలంటే ఇంతమంది పని చేస్తేనే ఇది దేవుని సన్నిధికి, దేవునికి మహిమకరంగా ఆ మీటింగ్స్ దేవునికి ఉన్నతంగా వెళ్ళిపోతాయి. ఇక్కడున్న వారిలో ప్రతి ఒక్కరు యవ్వన బిడ్డలు అలా కష్టపడడం మనం చూస్తాం. ఏమంటే మీరందరూ కూడా వెళ్ళి చూశారు. కానీ భోజనాలు వడ్డించినంత మాత్రాన దేవుని పనిలో సహకారులుగా మీరు ఎంత కష్టపడి పని చేస్తున్నా అది పూర్తిగా ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే భోజనాలు వడ్డించే వాళ్ళు కానివ్వండి, సువార్త పనిలో పనిచేసిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన సంగతి, ఒక వ్యక్తిని చూపించి యవ్వన బిడ్డలైన వారందరికీ ఒక జ్ఞాపకాన్ని, ఇదిగో మన జీవితాలు ఇప్పటి వరకు ఒకవేళ సహకారుల పేర్లుగా ఒకవేళ సహకరించే వాళ్ళుగా మనం ఉంటే మరొక స్టెప్ ముందుకు వేసి మనం మనల్ని మార్చుకుంటూ సువార్త పనిలో మనం అందరము ముందుకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవటానికి ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే సువార్త పరిచర్యలో సువార్త విపరీతంగా పెరిగిపోతుంది. పేతురు గారు వాక్యం ద్వారా 3,000 మంది యెరూషలేములో 3,000 మంది చేర్చబడ్డారు. మరలా అతి కొద్ది కాలంలో 5,000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఒక పట్టణములో క్రైస్తవ్యము విపరీతంగా పెరిగిపోతున్న ఆ రోజులలో ప్రకటించేవారు తక్కువ ఉన్నారు, వినేవాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు అపోస్తులకి ఒక చక్కటి ఆలోచన వచ్చి వీళ్ళు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడువారు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 మంది అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును మాని బోధించుటమని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఎలాంటి ఆలోచన సంఘానికి వచ్చింది? అపోస్తులు జ్ఞానవంతులుగా ఉన్న వీళ్ళకి, ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చే వాళ్ళందరికీ బోధించే వాళ్ళే పరిచర్య చేస్తున్నారు. వింటున్నారండి? ఇది అందరం మన పాఠం ఇది. ఎందుకంటే మన అందరం కష్టపడుతున్నాం, భోజనాలు వడ్డిస్తున్నాం, పని చేస్తున్నాం. ఖచ్చితంగా తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన సంగతి, పని చేసిన వారే, వాక్య పరిచర్య చేసిన వాళ్ళే వచ్చిన వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చూస్తున్నారు. వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రద్ధగా వింటున్నారు. ఇది కాదు పని అని ఆలోచించి వింటున్న ఈ 5,000 మంది 3,000 మంది విస్తారమైన క్రైస్తవ్యంలోనికి వ్యాప్తి చెందిన ఈ క్రైస్తవులందరినీ పిలిచి ఒక చక్కటి ఆలోచన వీళ్ళు చేశారు. ఏ ఆలోచనది?
కాబట్టి సహోదరులరా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన మనుషులను మీరు ఎన్నుకోండి. ఏడుగురిని. ఏమంటే మీలో ఒక మంచి ఎవరుండారు వీళ్ళకి? ఆత్మతోనూ, ఇంకేం చేయాలి? జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు రండి. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మేము వాక్య పరిచర్యలు ఉంటాము, మేము వాక్యాన్ని బోధిస్తాము. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు భోజనాలు వడ్డిస్తారు. వీళ్ళు ఏమండి, ఇప్పుడు అపోస్తలులకు పని లేదు. ఏం పని లేదు? వడ్డించే పని లేదు. ఈ పని బాధ్యతలన్నీ ఎవరెన్నుకున్నారు? అందులో ఒక ఏడుగురు వచ్చారు. అందులో మనకి ఇద్దరి పేర్లే మనకు బాగా తెలుస్తాయి. ఎవరి పేర్లు అవి? స్టెఫన్ గారు, ఫిలిప్ గారు. అందులో వీళ్ళు దేని కొరకు నియమింపబడ్డారు? వీళ్ళు దేని కొరకు నియమింపబడ్డారు? వాక్య పరిచర్య జరుగుతుంటే భోజనాలు వడ్డించడం కొరకు సిద్ధపాటు నియమింపబడ్డారు వీళ్ళు. ఏ పని నిమిత్తం నియమింపబడ్డారు వీళ్ళు? భోజనాలు వడ్డించడానికి, పరిచర్య చేయటానికి వీళ్ళు నియమింపబడ్డారు. కానీ నియమింపబడిన కొద్ది గంటలలోనే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఒకసారి 6వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఇక్కడ కనపడుతుంది, చూడండి. అందరూ తీసారండి? అందరూ తీయాలి దయచేసి. తీశారమ్మా? దొరికిందా? స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను పని చేయుచుండెను. ఏం చేశారు అక్కడ? నియమింపబడిన కార్యక్రమం వేరు. వీళ్ళ ఏడుగురు భోజనాన్ని పంచిపెట్టడానికి, పరిచర్య చేయడానికి నియమింపబడ్డారు. వీళ్ళు 8వ వచనానికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుని వాక్య పరిచర్య, వాక్యాన్ని చెప్పే పనిలో నిలబడ్డారు. వీళ్ళు 7వ అధ్యాయం మొదలుకు వస్తే ఇతను మాట్లాడుతున్న ఈ జ్ఞానం ఎంత హైప్లోకి వెళ్ళిపోతుందో తెలుసండి. ఏం చేస్తున్నాడు? 10వ వచనంలోనూ మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతడు ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. నియమింపబడిన పని భోజనాలు, పరిచర్య చేసే పని. కానీ ఇతను చేస్తున్న పని ఏంటి? వాక్య పరిచర్య. అంటే మీరు భోజనాలు వడ్డించి, మీరు దేవుని పరిచర్య చేసి మీరు ఎలాంటి స్థితిలోకి రావాలి? ఎలాంటి స్థితిలోకి వెళ్ళాలి? మనకు అగపరిచిన ఈ జ్ఞానం, ఇతని జ్ఞానం ముందు అసలు ఎవరు వాదించలేకపోతున్నారండి. ఇంత జ్ఞానాన్ని ఏంటండి? ఏమండి, మనం పని చేస్తేనే సరిపోతుంది అనుకుంటే ఫుల్ఫిల్ కాదు. మరి ఏం చేయాలండి? ఏం చేయాలండి? పని చేస్తే సరిపోదు, వాక్య పరిచర్య చేయాలి. జ్ఞానముతో నిండుకొని జ్ఞానాన్ని ఉన్నతంగా సమాజానికి అందించాలి. 7వ అధ్యాయంలో ఇతని బోధన విధానం మనం చదివితే ఎవరితో వాదన పెట్టుకున్నాడో తెలుసండి? ఇతను సామాన్యులతో కాదు, వీళ్ళు శాస్త్రులతో, పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఎక్కడో కల్దీ అనే ఒక ప్రాంతం నుంచి మొదలుపెట్టాడు. అబ్రహామును గూర్చి దేవుడు మాట్లాడాడు, ఇస్సాకును గూర్చి మాట్లాడాడు. వీళ్ళందరితో మాట్లాడింది ఎవరి కోసం అనుకుంటున్నారు మీరు? ఇదిగో యేసుక్రీస్తును గూర్చి మాట్లాడాడు. ఈ యేసుక్రీస్తును మీరేం చేశారు? చంపేశారు మీరు. ఏ అబ్రహాము, ఏ ఇస్సాకు, ఏ యాకోబు ఎవరైతే ఎదురు చూసిన వాని వ్యక్తిని గూర్చి మీరేం చేశారు అంటే ఇదిగో ఆ యేసుక్రీస్తుని చంపేశారు అని అనగానే వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళు రాళ్లతో కొట్టి చంపేశారు. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. ఇది ఈయన నియమింపబడింది భోజన పరిచర్య నిమిత్తం. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? వాక్యములో పైకి వెళ్ళిపోతున్నాడు. శాస్త్రులు పరిచర్యలతో వాదించడానికి దిగిపోయాడు ఇతను.
వీళ్ళు తీసుకున్న నిర్ణయం, వీళ్ళు అందరూ ఏం చేశారు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్తెఫనుని రాళ్లతో కొట్టి చంపేశారు. ఏమండి, అసలు రాళ్లతో కొట్టి చంపేయాలన్న ఆలోచన ఇశ్రాయేలుకి ఎందుకు వచ్చింది? రాళ్లతో కొట్టి చంపేశారు. నియమింపబడిన మరణం. పాఠం పేరేంటి? నియమింపబడిన మరణం. దేవుని మాటలు మాట్లాడినందుకు, క్రీస్తును గొప్పగా హైలైట్ చేసినందుకు ఇశ్రాయేలులు ఏం చేశారు అంటే రాళ్లతో కొట్టి చంపేశారు. అసలు రాళ్లతో కొట్టి చంపేయాలని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడు. మేము చేసింది తప్పు కదనుకుంటున్నారు. ఏ ఏ సందర్భాలలో రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటున్నారు? లేవికాండము 2 మాటలు చూసుకుని పాఠంలోనికి వెళ్ళిపోదాం. లేవికాండము 20వ అధ్యాయము 27వ వచనంలో ఒక సంగతిని కూర్చి దేవుడే చంపేయమంటున్నాడు. రాళ్లతో కొట్టి చంపేయండి వెళ్ళి అని అంటున్నాడు. పురుషుల యందేమి, స్త్రీ యందేమి, కర్ణ పిశాచి అయినను, సోదెగాండ్రైనను ఉండిన ఎడల వారికి మరణ శిక్ష విధించవలెను. వారిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏమంటే నేడు సమాజంలో చాలామంది దెయ్యాల దగ్గరికి వెళ్ళట్లేదా? ముహూర్తాల దగ్గరికి వెళ్తున్నారంటే ఏంటి అర్థం? ఏమండి, మనం చేస్తున్న తప్పు ఏంటంటే అప్పుడే సోదెగాండ్ర దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని రాళ్లతో కొట్టి చంపేయండి అంటున్నాడు. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కనపడితే రాళ్లతో కొట్టి చంపేయమంటున్నాడు. లేవికాండం 24వ అధ్యాయము 16వ వచనంలో మరో మాట చూద్దాం. ఇక్కడ యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష విధించవలెను. సర్వ సమాజము రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏం చేయాలి? ఎవరైతే సోదెగాండ్ర దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళితే వీళ్ళందరినీ ఏం చేయాలి? సర్వ సమాజము రాళ్లతో కట్టి చంపాలి అని దేవుడే చెప్పాడు. యెహోవా నామమును దూషిస్తే మీరేం చేయాలి? అలాంటి వాడిని కూడా మీరేం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే, మీరు పని చేసుకుంటే, విశ్రాంతి దినాన్ని ఎంత స్ట్రిక్ట్గా అయ్యేదండి. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? ఖచ్చితంగా టైంకి ఖచ్చితంగా ఉండాలి. విశ్రాంతి దినాన నువ్వు పని కానీ పెట్టుకున్నావా? విశ్రాంతి దినాన నువ్వు దేవునికి ఇవ్వవలసిన ఈ విశ్రాంతి దినం రోజున నువ్వు ఏ పైనైనా చేసినా సర్వ సమాజానికి ఒక బాధ్యత ఇచ్చాడు. మీరు ఏం చేయాలి అంటే రాళ్లతో కొట్టి చంపేయండి అని అంటున్నారు. ఈ 3 సందర్భాలలో దేవుడే రాళ్లతో కొట్టి చంపేయండి అంటున్నాడు. ఇది ఎవరి మీద అప్లై చేశారు? ఇప్పుడు ఇది స్తెఫను గారిని రాళ్లతో కొట్టి చంపేయాలి అంటే మేము చేస్తున్న ఈ రాళ్లతో కొట్టే ఈ సందర్భం తప్పు కాదు అన్న భావన వీళ్ళలో ఉంది. అలా అనుకుని మోషే గారిని ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మోషే గారిని కూడా రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. నిర్గమకాండము 17వ అధ్యాయము 3-4 వచనాలను చూద్దాం. చూడండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఎందుకు మమ్మును, మా బిడ్డలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఎందుకు తీసుకుని వచ్చారు? అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టి, ఈ ప్రజలను ఏమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు వీళ్ళు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన, చట్టాన్ని తెచ్చిన మోషే గారి మీదే వీళ్ళ రాళ్ళు ప్రయోగం చేశారు వీళ్ళు. ఏమండి, ఏం చేశారు వీళ్ళు? ధర్మశాస్త్రాన్ని మీరు బాగుండాలి, ఇలా కట్టడగా ఉండాలి, దేవుని సన్నిధిలో మీరు నిలబడాలి అన్న మోషే గారిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇంకెవరిని చంపేయాలనుకుంటున్నారు? యోహాను సువార్త త్వరగా మీకు ఉంచుకుందాం. 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము డైరెక్ట్గా 32వ వచనాన్ని చూసేద్దాం. 29 నుంచి 32 వరకు రాసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన
మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియను బట్టి నిమిత్తము రాళ్లతో కొట్టుదురని అని అడిగాను. ఏమండి, ధర్మశాస్త్రాన్నిచ్చి ప్రజల్ని ఒక మంచి దారిలో పెట్టాలని చూసిన మోషే గారిని ఏం చేయాలనుకుంటున్నారు? ఇశ్రాయేలీలు రాళ్లతో కొట్టేయాలనుకుంటున్నారు. మేము కొడుతున్న ఈ విధానం ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కనుక ఇశ్రాయేలీలను మాది తప్పేం లేదు. పరలోక మార్గాన్ని ఈ భూమి మీద సరళం చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు వారి పైన కూడా ఇశ్రాయేలీలు ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటున్నారు. ఏమండి, పౌలు గారిని ఏం చేశారండి? రాళ్లతో కొట్టి చంపేసి చచ్చిపోయాడు. ఎంతమంది అండి బాబు! ఎంతోమంది అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిపి పౌలు గారిని చచ్చిపోయాడని అనుకుని వదిలి వెళ్ళిపోయారు. మోషే గారు కానివ్వండి, యేసుక్రీస్తు వారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, వీళ్ళందరూ రాళ్లతో కొట్టబడి చంపబడలేదు. ఒక స్తెఫను గారు మాత్రమే నియమింపబడిన రాళ్లతో కొట్టి చంపాలన్న నియమము, ఇతనికి మరణాన్ని ఎక్కడ దేవుడిచ్చాడు? రాళ్లతో కొట్టి చంపే మరణాన్ని దేవుడు నియమించాడు. ఒక సౌలు గారు ఒక పౌలు గారు కానివ్వండి, ఒక పౌలు గారు రాళ్లతో కొట్టి చంపబడలేదు. ఎందుకని? రాళ్లతో పౌలు గారు చంపబడకూడదు. పౌలు గారు ఎలా చచ్చిపోవాలి? రాళ్లతో కొట్టి చంపబడకూడదు. యేసుక్రీస్తు వారు రాళ్లతో కొట్టి చంపబడకూడదు. మరి దేవుడు ఏం నియమించాడు? శిలువ మరణం అనేది ఒక మరణాన్ని దేవుడు నియమించాడు. మరి స్తెఫను గారు రాళ్లతో కొట్టి ఎందుకు చంపబడ్డాడు? దేవుడు స్తెఫను గారికి నియమించిన మరణం అది. ఆయన మరణించేటప్పుడు రాళ్లతో కొట్టి చంపేశారు. అందరూ చంపేసిన తర్వాత ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఎవరు వ్యక్తి? ఎవరొచ్చారు? పౌలు గారు. పౌలు గారు వచ్చి ఏమంటున్నారు? సర్వ సమాజము మేము చేసింది రైటు, ఇదిగో దీనికి కరెక్టు, వీళ్ళందరూ చేసింది రైటు అని నిర్ధారించడానికి పౌలు గారు నిలబడి ఈ మరణానికి నేనే బాధ్యుడను, దీని మరణానికి నేనే కారకుణ్ణి, ఈ మరణాన్ని నేనే అంగీకరిస్తున్నాను. యూదులు ఇశ్రాయేలుల యొక్క ఈ పాపమంతా దీనికి నేనే అంగీకరిస్తున్నాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు ఒక విషయాన్ని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ స్తెఫను విషయములు జరిగిన శ్రమను బట్టి, కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపలేదు. దేవుడు ఒక మరణాన్ని, స్తెఫను మరణాన్ని, దీనిని అంగీకరించిన విధానాన్ని బట్టి స్తెఫను మరణముతో జరిగిన అద్భుతమైన ప్రక్రియ. యెరూషలేములో 3000 మంది 5000 మంది క్రైస్తవ జనాభా ఎప్పుడైతే విస్తరించడం ప్రారంభించిందో ఒక పని నిమిత్తం స్తెఫను గారిని నియమించాడు. అతి కొద్ది కాలంలోనే సేవకుడుగా మారి హతసాక్షిగా మారిపోయాడు. ఆయన శిలువ మరణం ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఆయన మరణం విలువైనది. నీతిమంతుల మరణం విలువైనదని దేవుడు ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు మీరు? ఈయన మరణము ద్వారా ప్రపంచానికే వాక్యం అనేది వెళ్ళింది. ఎవరి ద్వారా ప్రపంచానికి వ్యాప్తి జరిగింది? ఈ స్తెఫను మరణంతో ప్రజలు ఏమైపోయారు? క్రీస్తును అంగీకరించిన ఈ 7000 మంది క్రైస్తవులు ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయారు. రాళ్లతో కొట్టబడాలని దేవుడే తన మరణాన్ని నియమించాడు. ఈ మరణము ద్వారా ప్రపంచ నలుమూలలకి సువార్త వ్యాప్తి జరిగింది. మరి మన మరణాలు ఎలా జరుగుతున్నాయి? మనం ఎలా మరణిస్తున్నాం? దేవుడే నీకు ఒక మరణాన్ని దేవుడు నియమించాడు.
సువార్త పనిలో నీ జీవితం ముగిసిపోవాలి. దేవుని పరిచర్యలోనే నువ్వు ముగిసిపోవాలి. దేవుడే నీకు ఈ మరణాన్ని నీకు దేవుడు నియమిస్తే నువ్వు ఎలా మరణిస్తున్నావు? నువ్వు లోకాన్ని అనుభవించి దేవుని పరిచర్యలో చెయ్యకుండా నీ జీవితాన్ని ఎంతటితో ముగిసిపోతుంది జీవితం. మరి దేవుడు నీ కొరకు రాసిన ఈ నియమించిన మరణం ఎలాగవుతుందండి? ఎలా అవుతుంది? స్తెఫనుని రాళ్లతో కొట్టేశారు, ఈ మరణాన్ని అంగీకరించాడు అన్న బాధతో పౌలు గారు తన జీవితం అంతా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇదిగో స్తెఫను జీవితాన్ని నేను నాశనం నా వల్ల అతని కుటుంబం నాశనం అయిపోయింది. స్తెఫను మరణంతో అతని కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిందండి. ఆదరించేవారు లేక వీళ్ళని ఎవరు దగ్గరకు రానిచ్చేవారు కాదు. వీళ్ళని స్తెఫను కుటుంబాన్ని ఎప్పుడైతే అతని మరణాన్ని తీసుకున్నాడో, పౌలు గారు తీసుకున్నాడో, వాళ్ళ కుటుంబ బాధ్యతలు కూడా ఈ స్తెఫను గారే భరించారు, పౌలు గారు భరించారు. స్తెఫను మరణాన్ని పౌలు గారు అంగీకరించారు అన్న బాధ వేదన పౌలు గారు అనిపించారు. వాళ్ళ కుటుంబ బాధ్యతలు కూడా పౌలు గారే తీసుకుని ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారో చూడండి. అది చూసి ముగించుకుందాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము. స్తెఫను మరణంతో ఏం జరుగుతుందో ఇక్కడ మాట చదువుకుని మరొక మాటలోకి వెళ్దాం. 22వ అధ్యాయము, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాశాడు చూడండి. 22వ అధ్యాయము 20వ వచనం. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారిని వస్త్రములకు కావలియుండుని. స్తెఫను గారిని 7వ అధ్యాయంలో చంపేశారు. స్తెఫను గారిని 7వ అధ్యాయంలో అతని మరణాన్ని అంగీకరించిన పౌలు గారు 22వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను చేసిన తప్పేంటనుకుంటున్నారు? నా వల్ల ఒక చంపబడిన ఇతను ఇశ్రాయేలుల సమాజం అంతటి వల్ల చంపబడిన వాడని అనుకుంటలేదు. ఇతను ఎవరి వల్ల చనిపోయాడు అనుకుంటున్నారు? ఇదిగో అతన్ని చంపేసినప్పుడు అతని వస్త్రాలకు కూడా నేను కాపలా ఉన్నాను. నేను ఎప్పుడైతే స్తెఫను మరణం జరిగిందో ప్రపంచ దేశాలకు క్రైస్తవ్యము సువార్త అనేది వ్యాప్తి ప్రారంభమైంది. అతని మరణం సువార్త విస్తరించడం జరిగింది. స్తెఫను కొరకు పౌలు గారు బాధపడిన విధానం చాలా గొప్పది. అలా బాధపడి ఒకరోజు తన మనసులో ఉన్న సంగతిని బయట పెడుతూ ఆ కుటుంబ సంరక్షణ బాధ్యతలు, రక్షణ బాధ్యతలు తీసుకుని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడో ఇక్కడ మనకు చదువుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో స్తెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇవ్వలేదంటే స్తెఫను కుటుంబం కోసమే ఎందుకు ఆలోచించడం మొదలుపెట్టాడు? స్తెఫను కుటుంబానికి మాత్రమే ఎందుకు బాప్తిస్మం ఇచ్చాడు? నా వల్ల చనిపోయిన స్తెఫను జీవితం, కుటుంబం రోడ్డున పడింది. వాళ్ళ రక్షణ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ప్రోత్సాహ బాధ్యతలు కాదు, ఆర్థిక పరిస్థితి బాధ్యతలు కాదు, రక్షణ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? పౌలు గారు తీసుకున్నారు. వాళ్ళ కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చాడు. వాక్య పరిచర్య చేస్తున్న మన జీవితంలో దేవుడు స్తెఫను గారు దేని కొరకు నియమింపబడ్డాడు? భోజనాలు పరిచర్య చేయడం కోసం నిలబడిన పౌలు గారు చివరికి సువార్త వ్యాప్తిలో తన ప్రాణాలనే ముగించుకున్నాడు. దేని కొరకు నియమింపబడింది తన మరణం? సువార్త వ్యాప్తి కొరకు నియమింపబడింది. కనుక భోజనాలు వడ్డిస్తున్నవారు, దేవుని పరిచర్య చేస్తున్నవారు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవలసిన ఖచ్చితమైన మాట ఏంటో తెలుసా అండి? నియమింపబడిన పని వేరు. మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకుని సువార్త వ్యాప్తి కొరకు
మన జీవితాన్ని, మన ప్రాణాన్ని మనం నిలబెట్టుకోవాలి. దేవుడు మన మరణాన్ని ఇలాగే జరగాలని దేవుడు ఒక మరణాన్ని నియమించాడు. అలాగే మన జీవితాన్ని, మరణంతో మన జీవితాన్ని ముగుసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకొని ఇంకా అద్భుతమైన దేవుని మాటలు మనం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మేము ఎలా మరణించాలని మీరు మా పట్ల ఒక కోరికను కలిగి ఉన్నారు నైనా. మేము అలాగే సువార్త పనిలో మా జీవితాలు ముగిసే భాగ్యాన్ని, అదృష్టాన్ని మా అందరికీ దయచేయండి. వాక్య పరిచర్య చేసే మేము, సువార్త పరిచర్య చేసే మేము, మీ వాక్యాన్ని సమాజానికి చెప్పే యోధులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తారని, ఇంకా అమూల్యమైన మాటలు మాకు వినిపించి నేర్పిస్తారని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి నియమింపబడిన మరణం అనే విలువైన వాక్కులు అన్నయ్య ప్రేమ్ కుమార్ గారి ద్వారా విన్నాము. మరి ఇది చాలా నిజం. ఎందుకంటే ఆయన భక్తుల మరణం దేవునికి చాలా ఇష్టం. మరి అలాంటిది ఒక స్టెఫన్ గారిని పోల్చి